నేను ఇన్ని రోజులు జిమ్ లా ఎఫర్ట్స్ పెడతానని నాకు ఈ రోజు అర్థమైంది. నాకు ఈ 3 days లోపలనే అర్థమైంది అది. నాకు తెలిసి నేను ఒక్కని చేసే నాకు తెలియకపోతుండే. నా వెనకాల ఈడున్నందుకే నాకు ఇంత జల్దీ తెలిసింది. వెల్కమ్ టు 40 days ఛాలెంజ్ డే 4. ఇక మార్నింగ్ లేచి అయితే ఎంటీ స్టమక్ తోటి 30 minutes వాక్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇక మా ఇంట్లో నేనైతే స్ట్రిక్ట్ డైట్ లో ఉన్నప్పుడు ఇట్లాంటివి చేస్తారు. ఇక అయినా అయితే దాన్ని పక్కన పెట్టి మన ఓట్స్ మీల్ అయితే తినేసిన. ఇక దాని తర్వాత మన సెకండ్ మీల్ అయితే తినేసి ఒక 10 minutes అయితే వాక్ చేసుకొని దాని తర్వాత మన ప్రీ వర్కౌట్ మీల్ కూడా తినేసి ఇక మా వాడైతే నన్ను పికప్ చేసుకొని సీదా జిమ్ కి అయితే వచ్చేసినాం ఇద్దరం. ఇక ఈ రోజు అయితే మన వర్కౌట్ వచ్చేసి చెస్ట్ వర్కౌట్. మన ఫస్ట్ వేరియేషన్ అయితే డంబుల్ బెంచ్ ప్రెస్. ఇవైతే 4 sets కొట్టినాం 30 weight తోటి. ఇక ఈడైతే నన్ను వెయిట్ అయితే డ్రాప్ చేయనిసలేడు అసలుకే. ఇక దాని తర్వాత అయితే కేబుల్ ఫ్లైస్. ఇక ఇవి కూడా అయితే 4 sets అయితే చేసేసి దాని తర్వాత వేరియేషన్ అయితే ఫ్లాట్ బార్బుల్ బెంచ్ ప్రెస్. ఇక ఇవి కూడా అయితే 4 sets అయితే కొట్టేసి దాని తర్వాత అయితే సీటెడ్ ఫ్లైస్ అయితే చేసేసుకొని 4 sets. ఇక షోల్డర్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేయగానే కరెంట్ పోయింది, అందుకనే వీడియో అయితే తీయలే. ఇక దాని తర్వాత కరెంట్ అయితే రాగానే 100 reps లాటరల్ అయితే చేసేసుకొని 2.5 డంబుల్ తోటి. ఇక దాని తర్వాత అయితే ట్రైసెప్ పుష్ డౌన్ 4 sets. దాని తర్వాత వేరియేషన్ అయితే రోవర్ కేబుల్ ఎక్స్టెన్షన్. ఇవైతే 4 sets చేసేసి ఇక 30 minutes కార్డియో కంప్లీట్ చేసుకొని ఇక మన పరిస్థితి అయితే ఇట్లా అయిపోయింది మొత్తం. ఇక ఇంటికి అయితే వచ్చేసి మన డిన్నర్ కంప్లీట్ చేసుకొని సీదా స్విచ్ ఆఫ్ అయితే అయిపోతా.